నమస్తే. తెలంగాణలో విద్యా సంస్కరణలు ఒకవైపు, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ ఇంకో రకంగా ఉంది. ఖాళీ డిగ్రీల సీట్లు మరోవైపు, సంస్కరణలకు విద్యారంగానికి కోట్ల కేటాయింపు ఇంకో రకంగా. సో ఇదంతా మొత్తంగా అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒక బడి బిల్డింగ్ పెద్దదైందంటే చదువు పెద్దదైపోయినట్టేనా? స్కూల్కి కొత్త భవనం కట్టేసినాం, గోడలకి రంగులు ఫుల్గా వేసేసినాం, స్మార్ట్గా క్లాస్ పెట్టినాం, ఇక ఫోటోలు తీసుకున్నాం అంటే తెలంగాణలో విద్యాభివృద్ధి అయిపోయినట్టేనా? ఒకసారి ఆలోచించండి. ఒక పక్క ప్రభుత్వం చెబుతుంది తెలంగాణ విద్యలో దేశంలోనే నంబర్ 1 కావాలని తెగ అంటుంది. మరోపక్క స్కూళ్ళల్లో సబ్జెక్టు టీచర్ల కొరత బాగుంది. డిగ్రీ కాలేజీల్లో సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి పిల్లల చదువు మాత్రం మధ్యలోనే ఆగిపోవడం, ఇవన్నీ మన ముందే కనబడుతున్నాయి. అంటే ఈ అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది? బిల్డింగ్లోనా, బడ్జెట్ పేపర్లోనా, లేక పిల్లాడి చదువులోనా? అదే అసలైన ప్రశ్న. సోదరులారా, ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. ఈడ 2026-27 తెలంగాణ బడ్జెట్లో విద్యకు, క్రీడలు, కళలు, సంస్కృతి ఇవన్నీ కలిపి 27,663 కోట్లు కేటాయించారు. మరి ఈ మొత్తం చిన్నది కాదు. ప్రాథమిక విద్యకు 6,837 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్కు చూస్తే 9,117 కోట్లు. సో కేటాయించింది బడ్జెట్ విశ్లేషణ పూర్తిగా చెప్తోంది. మరి ఇంకా ప్రభుత్వం ఏం చెప్తుందంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు నిర్మాణం కూడా చేస్తున్నాం. స్కూళ్ళలో మౌలిక వసతులు, సిలబస్ మార్పులు, స్కిల్ ఎడ్యుకేషన్, పాలిటెక్నిక్, కాలేజీల్లో కొత్త కోర్సులు ఇవన్నీ తీసుకొస్తున్నాం అంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడో చూడు. విద్య మీద చేసే ప్రతి పైసా ఖర్చు భవిష్యత్తు తరాల మీద పెట్టుబడి అనే దిశలో ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తుంది అని అంటున్నారు. మరి విద్యకు కేటాయింపులు భవిష్యత్తులో పెంచి 15% వరకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. ఈ మాటలన్నీ బాగున్నాయి, కానీ అసలైన లెక్క ఏందో ఇక్కడ చూద్దాం. సోదరులారా, 2026-27లో విద్యకు తెలంగాణ తన మొత్తం రాష్ట్ర వ్యయంలో 9.8% కేటాయిస్తోంది. దేశంలోని రాష్ట్రాలకు 2025-26 సగటున చూసే అది 14.5% మాత్రమే. అంటే మనం ఏమనుకోవాలి? డబ్బులు పెంచారా? అవును, కానీ విద్యకు మొత్తం ఖర్చులో మన వాటా ఇంకా రాష్ట్రాల సగటు కంటే తక్కువగానే ఉంది. ఇది ఒక లెక్క. మరి ఈ లెక్కని ఎవరు రాజకీయ రంగు అస్సలు పోలేరు. ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే సంఖ్యలు మాత్రం అబద్ధాలే చెప్పవు. కానీ అసలు పరీక్ష బడ్జెట్ కాదు, ఇక్కడ బడి. ఇక ఒక్కసారి మన ఊరి బడికి వెళ్ళండి. పిల్లలు ఉన్నారు, క్లాస్ రూమ్ ఉన్నది, కానీ టీచర్ ఉన్నాడా? ఇవే అసలైన ప్రశ్నలు. మరి 2026-27 ఈ విద్యా సంవత్సరం మొదలయ్యాక తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళలో సబ్జెక్టు టీచర్ల కొరత మళ్ళా బయటపడ్డది. పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్లు జరగడంతో స్కూళ్ళలో టీచర్ల కొరత ఉందని న్యూస్ బయటకు వచ్చింది. మరి టీచర్ల సంఘాలు మాత్రం కేవలం ఉన్న టీచర్లను ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కు పంపిస్తే సరిపోదు, ఖాళీలను భర్తీ చేయాలి అని ఖరాఖండిగా చెప్పి కూర్చున్నాయి. మరి టీచర్ల కొరత అనేది లెక్క చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. అధికారిక ఖాళీల సంఖ్య మాత్రం అందుబాటులో లేదని ఒక నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక చెప్పండి సోదరులారా, ఫిజిక్స్ టీచర్ లేకుండా ఫిజిక్స్ చదివిస్తారా? మ్యాథ్స్ టీచర్ లేకుండా మ్యాథ్స్ నేర్పిస్తారా? పుస్తకం చేతిలో పెట్టడం ఒకటి, పాఠం అర్థం చేయించడం ఇంకొకటి. ఇక్కడనే మనసు మండుతుంది. ఇక్కడ ఎట్లా అంటే ఈ లెక్క వెనుక ఉన్న ఒక్క సంగతి అస్సలు నిజం చెప్తా. టీచర్ కొరత అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీగా ఉందన్న విషయం కాదు. ఆ ఖాళీ వెనుకాల ఒక పిల్లాడి చదువు ఉంటుంది, ఒక తల్లిదండ్రుల ఆశ ఉంటుంది, ఒక కుటుంబం భవిష్యత్తు ఉంటుంది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆ పిల్లాడు నేను డాక్టర్ని అవుతా, లేక నేను ఇంజనీర్ అవుతా, నేను పోలీసుని అవుతా అని కలలు కంటాడు. కానీ క్లాసులో అతనికి చెప్పాల్సిన పాఠం చెప్పేవాడే లేకపోతే అయ్యో
ఆ గుండె రగిలిపోతుంది. పేదోడికి ప్రైవేట్ స్కూల్ ఫీజులు భరించే స్తోమత లేక ప్రభుత్వ బడిని నమ్ముకుంటే అక్కడ నాణ్యమైన బోధన ఉండాలి కదా, అదే అస్సలైన బాధ్యత. ఇంకో షాక్ ఏమిటంటే డిగ్రీ సీట్లు ఖాళీ అయిపోయినాయి. ఇక స్కూల్ దాటి కాలేజ్కి వస్తే మరో లెక్క సూపర్గా కనిపిస్తుంది. తెలంగాణలో 2026-27 డిగ్రీ అడ్మిషన్స్ స్పెషల్ దశలో ఉన్నప్పుడు సుమారుగా 51% డిగ్రీ సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నట్టుగా దోస్తు డేటా చెప్తుంది. మొత్తం సుమారుగా 4.07 లక్షల సీట్లు ఉంటే దాదాపుగా 1.99 లక్షల మంది మాత్రమే అడ్మిషన్ తీసుకున్నట్టుగా చెప్తుంది. ఇది కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఎందుకైతుంది ఇట్లని? కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, కానీ పిల్లలు ఎందుకు రావట్లేదు? ఇదే అసలైన ప్రశ్న. అసలు సమస్య చదువులోనా, చదివిన తర్వాత అవకాశాల్లోనా? మన పిల్లాడికి ఇక ఒక డిగ్రీ తీసుకోమంటే వాడు అడుగుతాడు, డిగ్రీ తీసుకున్నాక ఉద్యోగం వస్తుందా? అదే నేటి తరం యువకుడి ప్రశ్న. ఇంకో ప్రశ్న, టెక్నికల్ కోర్సుల వైపు ఆసక్తి పెరుగుతుంది. స్కిల్ ఆధారిత కోర్సులు కావాలంటున్నారు. ఇంకొందరు పిల్లలు మంచి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విద్యారంగ నిపుణులు చెప్తున్న ఒపీనియన్స్. సో అంటే మన విద్యా వ్యవస్థ పిల్లల అవసరాలకు తగ్గట్టుగా మారుతుందా, లేక ఇంకా పాత సిలబస్, పాత పద్ధతులు, పాత పరీక్షలు అవే పట్టుకొని వేలాడుతున్నామా? అసలు ఇక్కడ ప్రభుత్వం చేయాలనుకుంటున్న మార్పులు ఏందో ఇక్కడ చూద్దాం. అదేం తక్కువ చేస్తలేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సిలబస్ను ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మార్చే ప్రయత్నం, పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులు, స్కిల్ ఎడ్యుకేషన్, ఏఐ, డిజిటల్ కోర్సులు, ఇవన్నీ విద్యార్థులను భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్కు సిద్ధం చేయాలన్న ప్రయత్నాలే. కానీ ఇక్కడ అసలైన కిట్కు ప్లాన్ ఉండటం ఒకటి, అది నేల మీద అమలు కావడం ఇంకొకటి. ఇదే అసలైన గేమ్. మరి తెలంగాణ విద్యా అభివృద్ధి అంటే ఏంది, ఎట్లా జరుగుతుంది? ఇది చాలా సింపుల్. ఒక స్కూల్కి పెయింట్ వేయడం మాత్రమే విద్యాభివృద్ధి కాదు. కొత్త బిల్డింగ్ కట్టడం మాత్రమే విద్యాభివృద్ధి కాదు. కొత్త పథకం ప్రకటించడం, ఆ తర్వాత దాంతోటే విద్యాభివృద్ధి అవుతుందని అనుకోవడం పొరపాటే. మరి ఇక్కడ పిల్లాడు బాగా చదవాలి, టీచర్ బాగా బోధించాలి, స్కూల్లో సౌకర్యాలు ఉండాలి, పేద పిల్లాడికి మంచి విద్య అందాలి, డిగ్రీ తీసుకున్నాక పనిచేసే స్కిల్ రావాలి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వేరే రాష్ట్రం వైపు చూడాల్సిన పరిస్థితే రావద్దు. సో ఇది అసలైన విద్యా అభివృద్ధి. అందుకే తెలంగాణలో విద్యకు డబ్బులు పెడుతున్నారా? అవును. కొత్త సంస్కరణలు ప్రకటిస్తున్నారా? ఎస్. కొత్త స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, స్కిల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉందా? ఉంది. కానీ ఇక్కడ టీచర్ కొరత ఎందుకు? డిగ్రీలో సీట్లు సగానికి పైగా ఎందుకు ఖాళీ? మన పిల్లల చదువు కోసం బయట రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే తెలంగాణలో విద్యాభివృద్ధి జరుగుతోంది అన్న మాటకు నిజమైన అర్థం వస్తుంది. ఎందుకంటే బడ్జెట్లో కనిపించేదే కోట్లు కాదు, పిల్లాడి చేతిలో కనిపించే భవిష్యత్తే అసలైన అభివృద్ధి. మన బిడ్డ పుస్తకం తెరిచి నాకు మంచి భవిష్యత్తు ఉంది అని నమ్మకంగా చెప్పిన రోజే, ఆ రోజే తెలంగాణ విద్య నిజంగా గెలిచిన రోజు. అంతవరకు మాటలు విందాం, కానీ లెక్కలు కూడా చూద్దాం, పథకాలు చూద్దాం, కానీ బడి పరిస్థితి కూడా చూద్దాం, ప్రకటనలు చూద్దాం, కానీ పిల్లాడి భవిష్యత్తు ఏం చెప్తోందో అది కూడా చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.